primary evidence? The main CCTV footages are there where they have seen. Shrikant, CI. Case she appears to be unsound because only witness statements. That is it. Only witness. Only witness statements. She is a insane being. Is it unsound mind? In this case. No, there is no evidence that she is unsound as such. Only witness statements valla adi, because she over here there is some doubt because she does not know the language. She does not know the appearance of an unsound mind person, but there is no clinical evidence to say that. Only accused. మేడం గారు ఒక్క నిమిషం ఒక్క నిమిషం Which occurred in Chirala Rural Police Station jurisdiction. So, ఇది 30th July 2021 की register అయింది. ఇక్కడ one unidentified female between ages of 28 to 35 years, one unidentified body discover అయింది in under construction house in Abdul Kalam colony in Vetapalam Mandal under Chirala Rural Police Station jurisdiction. So మనకి clues లేవు ఇక్కడ. Nobody could identify the lady. She seemed to be a person who was begging and without any contacts in the area. So మనం ఇక్కడ immediately teams form చేసి CCTV footages collect చేసాము. And to investigate this case మనం ఆ అమ్మాయిది అన్ని మూవ్మెంట్స్ ట్రేస్ చేసాము. సో డ్యూరింగ్ ద కోర్స్ ఓవర్ ద లాస్ట్ 2 months మనం మోర్ దాన్ 10,000 hours ఆఫ్ CCTV ఫుటేజెస్ డెడికేటెడ్గా టీమ్స్ పెట్టి చూసాము టు ట్రాక్ హర్ కంప్లీట్ మూవ్మెంట్స్ ఇన్ ఎకురుపాలెం అండ్ చిరాల టౌన్ ఏరియా. అండ్ బికాస్ ఆఫ్ దాట్ ఎఫర్ట్ మనం చాలా కష్టపడి ఐడెంటిఫై చేసాము. సో దిస్ లేడీ షీ ఒక హిందీ స్పీకింగ్ అమ్మాయి, మోస్ట్ లైక్లీ ఫ్రమ్ ఒడిస్సా. సో షీ వాజ్ లివింగ్ లైక్ అ బెగర్ ఇన్ చిరాల టౌన్ ఏరియా ఫర్ పాస్ట్ 1.5 months బిఫోర్ ద ఇన్సిడెంట్, అండ్ స్లీపింగ్ ఇన్ ద టెంపుల్ ఆర్ బస్ స్టాండ్, జస్ట్ బెగింగ్ చేసి ఫుడ్ షీ వాజ్ హ్యావింగ్. And then we were able to identify the accused as one Sheikh Kalesha Wali alias Wali. He is 39-year-old and a native of Nawabpeta, and he works as auto driver and sweeper in Vrindavan Lodge. So this person, he is also a vagabond type person, and he has contacts with beggars in the area. So this man, ఆ అమ్మాయికి చూసి హీ గాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ హర్. అండ్ ఒక రోజు ఆటోలో వెళ్ళినప్పుడు హీ కాల్డ్ హర్. హీ ట్రై టు బీ వెరీ ఫ్రెండ్లీ విత్ దిస్ గర్ల్ అండ్ పిలిచారు. ఆ అమ్మాయి ఆటోలో షీ ఎక్కింది. అండ్ దాని తర్వాత హీ టుక్ హర్ టు దిస్ ఐసోలేటెడ్ ప్లేస్ అండర్ కన్స్ట్రక్షన్ హౌస్, అండ్ అక్కడ రేప్ చేయడానికి ట్రై చేశారు. డ్యూరింగ్ దిస్ అటెంప్ట్ ఆ అమ్మాయి చాలా రెసిస్ట్ చేసింది, అండ్ ఇన్ దాట్ హీ ఫెయిల్ టు డూ ద రేప్ అటెంప్ట్, అండ్ హీ స్మాదర్ చేశాడు, నెక్ పెట్టి మర్డర్ చేశాడు ఆ అమ్మాయికి.
అండ్ దాని తర్వాత సీన్ నుంచి ఫ్లీ చేశారు. సో బికాస్ ఆఫ్ ద సీసీటీవీ ఫుటేజెస్ అండ్ మన చాలా మోర్ దెన్ 20-25 విట్నెసెస్కి ఎగ్జామిన్ చేసి ఆ అక్యూజ్కి పట్టుకొని వెన్ వీ ఇంటరోగేటెడ్ హిమ్ ఇన్ డీటెయిల్ he confessed that he was sexually interested in the lady, and she was not willing to participate sexually with him. Because of that, he murdered her. So I have to commend the excellent work which is done by our district police in this, from additional SP level right down to constables and home guards. అందరూ చాలా కష్టపడి 2 months డెడికేటెడ్గా ఈ కేసుకి పర్సూ చేశారు. అందుకనే ఒక అన్ఐడెంటిఫైడ్ బాడీ వల్ల స్టిల్ ఈవెన్ దో ఇట్ వాజ్ అన్ఐడెంటిఫైడ్ లేడీ హూ ఇస్ నాట్ నేటివ్ ఆఫ్ దిస్ ప్లేస్, బయట స్టేట్ నుంచి వచ్చిన అమ్మాయికి కూడా మనం ఆ కేసు కూడా డిటెక్ట్ సక్సెస్ఫుల్లీ వీ వర్ ఏబుల్ టు డిటెక్ట్ ఇట్. సో మై హార్టియస్ట్ కంగ్రాచులేషన్స్ టు ఆల్ అవర్ టీమ్. మనం ఇలాగే కష్టపడి పని చేస్తాం.